సకలాశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి వందనాలయ్యా. గొప్పవాడు తండ్రి, గొప్ప కార్యాలు చేయవాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని సమకూర్చి ఈరోజు నాయన శాఖలు స్వాతి ఒకటిగా మీరు కలుపుతున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు ఉండమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ప్రతి కార్యక్రమం కూడా చక్కగాను ఘనముగాను మర్యాదకరంగా ప్రభు బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరిగించమని యేసు నామములో ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. లేచినట్లయితే పాట పాడుతూ ఉండగా వారు స్టేజ్ మీదకి వస్తారు. నూతన వధువరులు. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలైనా వర్ణింపగలరా, వరాదూతలైనా వరాదూతలైనా వర్ణింపగలరా. అందరూ కూడా కూర్చుందాం అందరూ కూడా. వివాహం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణాలని మన మధ్యలో సహోదరులు వచ్చి చదువుతారు. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు మన మధ్యలో సహోదరి వచ్చి చదువుతారు. హల్లెలూయా. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వాటికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెంకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు స్త్రీలరా, ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్నవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు. కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి.
ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ చార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకి నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచన క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ ఎదురుకు రావాల్సిందిగా, స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఇక్కడున్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబట్టకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడున్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టంను బట్టి కానీ వీరి వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతువేదైనా తెలిసిన పక్షమున దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవలను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలను. ఇక్కడున్న శేఖరు, స్వాతి వివాహం చేసుకోవటం అందరికి ఇష్టమేనా? మౌనం, అర్ధాంగీకారం. మీ కుడిహస్తాన్ని పైకెత్తి వారి మీ యొక్క అంగీకారాన్ని తెలపవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. చాలామంది చక్కగా అంగీకారాన్ని తెలియజేశారు. కొంతమంది సగం ఎత్తారు, సగం ఇష్టం అనుకుంటారు. దేవుని స్తోత్రం. చక్కగా అందరూ కూడా మీ అంగీకారాన్ని తెలియజేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్వాతిని మీ భార్యగా చేసుకోవటం మీకు ఇష్టమైన? ఇష్టం. స్వాతిని మీ కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనమ్మా? ఇష్టమే. శేఖర్ని మీ అల్లుడిగా చేసుకోవటం మీకు ఇష్టమేనయ్యా? ఇష్టమే. గట్టిగా చెప్పలు కూడా అందరూ కూడా వారి అంగీకారాన్ని తెలియజేస్తున్నారు. పెళ్లి కుమారుని ఒక ప్రశ్న అడుగుదాం. శేఖరు అను నీవు స్వాతి అను ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఏమని మాత్రమే హత్తుకొని ఉందివా? జీవితాంతం. స్వాతి అను నీవు శేఖర్ అనే పురుషుని నీ భర్తనిగా చేసుకొని ఇతను మాత్రమే హత్తుకొని ఉందివా? తెలియజేశారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కూడా వారి అంగీకారాన్ని తెలియజేశారు. ఇందాక వాక్యపట్నంలో చదివినట్లుగా మీ జీవితం సంతోషంగాను ఆనందంగాను చక్కగా 2 నూరేళ్ళు సంతోషంగా
వృద్ధి పొందినట్లుగా మీరు చేయవలసిన కొన్ని పనుల గురించి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు కనుక 2 మాటల్లో నేను చెప్పేసి కార్యక్రమాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. భార్యాభర్తలుగా ఒకరినొకరు మొదటిగా గౌరవించుకోవాలి. ఏం చేసుకోవాలి? గౌరవించుకోవాలి. ఈ రోజుల్లో భార్యాభర్తని పిలిచే పిలుపులు మనం చూస్తూ ఉన్నాం. ఎలా పడితే అలాగా పిలుస్తూ ఉన్నారు. ఓయ్ అనేవాళ్ళు ఉన్నారు, ఎలా పడితే అలా పిలిచే వాళ్ళు ఉన్నారు. కానీ భార్యాభర్తని గౌరవంగా పిలిస్తే సమాజంలోనూ గృహంలోనూ అన్ని విషయాల్లో కూడా గౌరవంగా ఉంటుంది. భర్త కూడా భార్యని గౌరవంగా పిలవాలి. ఎందుకనంటే మనమే విలువించుకోకపోతే బయట ఎవరో కూడా విలువ అనేది ఇవ్వరు. కనుక ఒకరినొకరు గౌరవంగా పిలుచుకోవాలి. అలాగే ఒకరినొకరు కూడా వివాహమైన నాటి నుంచి ప్రేమ కలిగి జీవించాలి. కానీ ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే పెళ్లికి ముందు ప్రేమ ఉంటుంది, కానీ పెళ్లి అయిన తర్వాత ప్రేమ అనేది ఉండటం లేదు. కానీ బైబిల్ ప్రకారం పెళ్లి అయిన తర్వాత నుంచి ప్రేమ కలిగి వారి జీవితం ముందుకు కొనసాగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, భార్యను ప్రేమించమని ఉంది, నిష్ఠూర పెట్టద్దని కూడా ఉంది. అంటే బాధ పెట్టకుండా ఎల్లప్పుడూ కూడా భార్యను ప్రేమ కలిగి చూసుకునే స్థితిలో ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. భార్య అయితే భర్తకు లోబడి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. జీవితాంతం కూడా లోబడి ఉంటే, ఆయన కూడా జీవితాంతం కూడా మేము ప్రేమిస్తూ ఉంటే ఈ దాంపత్య జీవితం ఎంతో సంతోషంగాను ఆనందంగాను ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అలాగనే ఒకరిని ఒకరు క్షమించుకునే స్థితిలో ఉండాలి. ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తలు అన్నాక మాట రాకుండా ఉండదు కదా. ఏదో ఒక మాట వచ్చినప్పుడు ఎవరైనా ఒకరు తగ్గి ఒకరిని ఒకరు కూడా క్షమించుకుంటే మీ జీవితంలో మూడో వ్యక్తికి తావు అనేది ఉండదు. మూడో వ్యక్తి వచ్చిన కాడ నుంచి అనేకమైన అనంతాలు జరుగుతుంది. ఎవరికి అవకాశం ఇక మీరే సర్ది చెప్పుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ముందుకు సాగాలి. అలాగే 4వ మాట ఏంటంటే ఒకరి కొరకు ఒకరు నిత్యం కూడా ప్రార్థన చేసుకోవాలి. మీరెంత ప్రార్థన చేసుకుంటూ ఉంటారో అంత ఆశీర్వాదం. బైబిల్లో కూడా మనం చూస్తే సృష్టి ఆదిలో దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు వారు ప్రతి చల్లపూటలో కూడా భూమి మీద ఉండి ప్రార్థన చేసేటప్పుడు దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చేవాడు. బైబిల్లో ఉండదు కదా, ఎక్కడైతే 2-3 నా పేట కూడింటారు వారు వచ్చిన నేను ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి దినము కూడా మీ ఇద్దరు ఒకరికొరకు ఒకరు ప్రార్థన కనుక చేసుకోగలిగితే మీ జీవితం ఇంకా సంతోషంగా ముందుకు కొనసాగుతుంది. నేను 4 మాటలు చెప్పాను. 4 మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించిన గాక. ఇవి మీరు పాటిస్తూ ముందుకు కొనసాగుతుంది గాక. ఆమె సరే, నేను కొన్ని మాటలు ప్రమాణాలు చేపిస్తాను. చెప్పి నా వెళ్తాను మీరు శేఖర్ అని నేను వినపడిందమ్మా. పెళ్లి కొడుకు మాట్లాడేది పెళ్లి కొడుకు వినపడలేదండి, గట్టికి చెప్పాలి. అయితే శేఖర్ అని నేను, స్వాతి అని నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగితున్నది ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావు? ఎవరితో? భార్య. గట్టిగా చప్పట్లు కొడదాం. స్వాతి అని నేను వినపడుతున్నాం. అందరికీ వినపడలేదు అన్నారు. స్వాతి అని నేను, శేఖర్ అని నిన్ను, ఇది మొదలుకొని
మొదలుకొని మరణము మరణము మనలను మనలను ఎడబాపు వరకు ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను నీ చొప్పున జరిగింతున్నది ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ఎవరితో? ఎక్కడ చెప్పకూడదా? చక్కగా ప్రమాణం చిన్నారు. ప్రమాణాలు చదవటం తేలికే కానీ వాటిని పాటించాలి. అప్పుడు వీరి జీవితం చాలా సుఖ సంతోషాలతో ముందు కొనసాగుతూ ఉండదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన, ఎలాంటి పరిస్థితి అయినా కూడా చెయ్యి విడవకుండా ఇప్పుడు ఎట్లా పట్టుకున్నాడో అలాగనే పట్టుకొని ముందుకి సాగాలి. ఇలాగనే ఒక పెళ్ళైన జంట ఇదివరకు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలి, అడవి నుంచి వెళ్ళాలి. భార్య భయపడుతూ ఉంటే భర్త అన్నాడంట, నువ్వు భయపడిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఏదైనప్పటికీ కూడా నీకు అప్పటికీ కూడా నేను విడిచిపెట్టనని చెప్పేసి అన్నాడన్న. ఎలుకబంటి వచ్చింది. ఎలుకబంటి రాగానే భర్త ఏం చేశాడు తెలుసా? భార్యను వదిలిపెట్టి చెప్పేసాడు, నీకు నేను తోడు కాను, నువ్వంటే నా ప్రాణం, నేను వదిలిపెట్టనని చెప్పిన భర్త చెట్టెక్కేశాడు. భార్య ఏం చేయాలో తెలియక అలాగిన నేల మీద పడుకొని ఉంటే ఎలుకబంటి 3 సార్లు చుట్టూ తిరిగి వాసన చూసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భర్త పైనుంచి కిందకి దిగి వచ్చాడు. వచ్చి భార్యను అడుగుతా ఉన్నాడు, ఎలుకబంటి నీ చెవులో ఏమి చెప్పిందంటే, నీలాంటి ఎదవతో కాపురం చెయ్యొద్దని చెప్పింది. ఇప్పటి వరకు ఎన్నో మాటలు చెప్పావు కానీ కష్ట రంగాలు నన్ను ఏం చేసావు, నువ్వు వదిలి వెళ్ళిపోయావు అని చెప్పేసి అందంట. అలా ఉండకూడదు కానీ ఎప్పుడు కూడా అన్యోన్యంగా కలిసి సంతోషంగా ముందుకు కొనసాగాలి. పెళ్ళైన కొత్తలో చక్కగా భార్యాభర్తలు వెళ్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగారంట, తెలియని వాళ్ళు, ఎవరయ్యా ఏమంటే నా భార్య అనుకోండి, ఏమో నా దేవత అని చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవత అని చెప్పాడు. 6 నెలల తర్వాత ఒంటరిగా వస్తూ ఉన్నాడంట. ఏదైనా నీ దేవత అంటే ఆ దెయ్యం గురించి నా దగ్గర మాట్లాడుతున్నాడు. 6 నెలలు తిరిగేసరికి దేవత కాస్త దెయ్యంగా. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు అడిగారంట, డాడీ సైతాన్ అంటే ఎట్లా ఉంటుంది అని అడిగారంట. అడిగితే వంటగదిలో వంట చేస్తుంది చూసిరారా అన్నాడంట. అంటే నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ప్రేమ అనేది ఏమవుతుందంటే పోతూ ఉంది. కానీ అలా ఉండద్దు, కానీ అన్యోన్యంగా వీరు ఉండాలని సేవకుడిగా నేను కోరుకుంటా ఉన్నాను, దీవిస్తూ ఉన్నాను. వీరి దాంపత్య జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నీ పెళ్లి రోజు కదా, పెండ్లి కుమార్తె కొరకు ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు?
ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క మంగళసూత్రం యొక్క ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప దేవా, నీకు స్తోత్రములైనా తండ్రి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. శేఖర్కినైనా స్వాతిని మీరు జతపరిచారునైనా, మీరు దాంపత్య జీవితం నిండు మీరేళ్ళు సంతోషంగా ముందుకు సాగాలనైనా. మా భారతదేశ చట్ట ప్రకారంగా ప్రభా మంగళసూత్రాన్ని ధరింపచేస్తూ ఉండగానైనా కట్టువారును ధరించువారును జీవితాంతము కూడా నమ్మకంగా మెలుగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఎవరైనా ఒకరు పెండు కుమార్తె దగ్గర రండి, సాయం చేద్దాం. ఎవరైనా ఒకరు మొదటి దండేస్తూ వారికి ఎక్కువగా ప్రేమ ఉండాలి. 2, 3 గట్టిగా చెప్పులు కొడదాం. పెండు కుమారునికి ఎక్కువగా ప్రేమ ఉంది. మొదటిగా ఆయన దండ వేశారు. పెండు కుమార్తె కూడా ప్రేమ ఉంది కనుక వారు కూడా దండ వేసి ఉన్నారు. గట్టిగా చెప్పులు ప్రేమ కలిగిన యేసయ్య, గొప్ప దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నాయన ఇక వివాహ కార్యక్రమం క్రమముగాను మర్యాదకరంగా ఈ నూతన వధువరులకు కూడా ఆశీర్వాదకరంగా వచ్చిన బిడ్డలకు సంతోషకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నీకు వందనాలయ్యా. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, మీరు జతపరిచారు, అందుని బట్టి వందనాలు. ప్రేమ అనురాగాలతో శాంతి సమాధానాలతో బిడ్డలు కలకాలం సంతోషంగా జీవించినట్లుగా సహాయం చేయండి నాయన. ప్రభా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్లుగా నీ ఆశీర్వాదం బిడ్డల మీద ఉంచండి. ప్రతిదినం కూడా వృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు చూసినట్లుగా కృప చూపించండి. నీ కుమార్తె అక్కడ అడుగు పెడుతూ వారికి కలిసి రావాలి, ఆశీర్వాదాలు చూడాలి. ఇంకొన ప్రభా, వీరి దాంపత్య జీవితం గురించి నాడు చెప్పినట్లుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ క్షమించుకుంటూ ప్రేమ కలిగి ఉంటూ తండ్రి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ వీరి జీవితాన్ని ముందు కొనసాగించే వారిగా ఉంటా సహాయం చేయండి నాయన. సేవకుడిగా ఈ జంటను నేను దీవిస్తూ ఉన్నాను. మా చేతుల మీదకి ఎన్నో వివాహాలు జరిగినాయి నాయన, వారందరూ బాగున్నారు. ఈ జంటను కూడా ప్రభావ మేము దీవిస్తున్నాం. ఈ జంట కూడా బాగున్నట్లుగా సహాయం చేయండి, ఆశీర్వదించండి. ఇద్దరుగున్న వీరు రానున్న రోజున ముగ్గురుగా నలుగురుగా విస్తరించబడినట్లుగా సహాయం చేయండి. ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా మీ ఆశీర్వాదం బిడ్డల మీద ఉంచండి. ఈ కార్యక్రమం అంతా కూడా జయప్రదం చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు నెలకొని కూడిన మనకును నూతనంగా జతపరచబడిన శేఖరుకును స్వాతికును సదాతోడైన నడిపించును గాక. ఆమేన్.